శివజ్యోతి గారు ఏదో చేయాలని పోయి ఏదో చేసేసారండి మీరు నిజంగా. అసలు మీరు 7 శనివారాల వ్రతాల గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నాకు చాలా సంతోషమైంది యాక్చువల్లీ. నేను కూడా స్టార్ట్ చేద్దామనే అనుకున్నాను నేను కూడా. మీ వీడియో చూసి నాకు చాలా నచ్చిందనమాట. ఇంత మహత్వం ఉన్న ఈ వ్రతాన్ని అందరూ చేయాలి అని మీరన్నప్పుడు నాకు చాలా అనిపించింది. ఒకటి మంచి గురించి మీరు మాట్లాడినప్పుడు అందరూ వింటారండి. అందరూ దాన్ని ఫాలో అవ్వడానికి చూస్తారు. మీరు ఆ వీడియో పెట్టినాకనే చాలామంది కూడా ఆ 7 శనివారాల వ్రతాలనేది చేసి వాళ్ళు కూడా వీడియో పెట్టారనమాట. అది ఫుల్‌గా వైరల్ అయిపోయింది. ఇంకోటేంటంటే మొన్న మీరు రీసెంట్‌గా పెట్టిన వీడియో ఆల్మోస్ట్ మిలియన్ వ్యూస్ వెళ్ళాయి కదండి. ఏది మీరు ఆ తిరుమలలో మాట్లాడింది కాదండి. నేను చెప్పింది ఈ 7 వారాల మీరు వ్రతం ఏదైతే చేశారో దాని గురించి చెప్తున్నాను. ఇంత మంచిగా నడుస్తున్నప్పుడు ఎందుకండి మీకు ఇంత అంటే లైక్ అది మాట్లాడాలి అని మీకు ఎందుకండి అనిపించింది? ఏదో హాయిగా ప్రెగ్నెంట్‌గా ఉన్నారు. హాయిగా అందరి బ్లెస్సింగ్స్ తీసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదండి. ఊరికే ఇప్పుడు ఎవరినైనా ఏమన్నా అంటే తట్టుకుంటారేమో మా జనాలు, కానీ ఆ 7 కొండల స్వామిని అంటే మాత్రం అస్సలు తట్టుకోరు. ఎందుకంటే అంత భక్తి ఉందన్నమాట. ఇప్పుడు మనము మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ మీరు సెలబ్రిటీస్ అండి. చూసి మాట్లాడాల్సి వస్తుంది. ఏదో మాట్లాడిన తర్వాత మీ పర్సనల్‌గానే ఉంచుకున్నారా? అది కూడా లేదు. డైరెక్ట్‌గా మీరు సోషల్ మీడియాలో అది పోస్ట్ చేసేసారు. ఏ ధైర్యంతో మీరు అది పోస్ట్ చేశారు? అసలు మీకు ఒక్క థాట్ కూడా రాలేదా అండి? అది లైక్ బ్యాడ్ వర్డ్స్ నేను యూజ్ చేశాను. బ్యాడ్ వర్డ్స్ ఇన్ ద సెన్స్, ఇప్పుడు మీరు బిచ్చగాళ్ళు అంటే అది ఎంత పెద్ద అన్యాయం మాట అండి నిజంగా. ఆ దేవుడి ప్రసాదం కోసం ఎంత క్యూలో నించొని ఎంత కష్టమైనా వెళ్ళి మేము తింటాం కదండి. అసలు కళ్ళకు అద్దుకొని తింటాం కదండి. అసలు ఆ ప్రసాదం కోసం ఎంతమంది వెయిట్ చేస్తారు తెలుసా అండి. ఎక్కడి నుంచో వచ్చి ఆ ప్రసాదం కోసం నిలబడతారు. అలాంటిది మీరు కాస్ట్‌లీ క్యూ, బిచ్చగాళ్ళు, అసలు నేను ఫస్ట్ టైమ్ అడుక్కుంటున్నాను అంటే దానికి అసలు అర్థమే లేదు మీరు మాట్లాడిన దాంట్లో. పోనీ మాట్లాడితే మాట్లాడారు, మీరు పర్సనల్‌గానే ఉంచుకున్నారా? అది కూడా మీరు అసలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసారు కదండీ మీరు. అసలు ఏమనాలో నాకు కూడా అర్థం అవ్వడం లేదు. ఎవరు లైక్ మీరు మాట్లాడేటప్పుడు ఒకటికి 2 సార్లు మీరు చూసుకోండి ఎవరి గురించి నేను మాట్లాడుతున్నాను, సోషల్ మీడియాలో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అని. దయచేసి మీరు ఇలా మటుకు నేను అస్సలు అనుకోలేదు. ఏమోలేండి, టైం బ్యాడ్ ఉంటే ఏం చేయలేము. హోప్ సో మీరు అన్నీ నెక్స్ట్ టైం నుంచి చూసి మాట్లాడతారని నేను అనుకుంటున్నాను.